హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవైపు ప్రపంచం ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటుంది, మరోవైపు భారతదేశం జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తుంది. ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. అలాగే 40 మంది జవాన్లు అమరులైన దినం కూడా ఇదే రోజు. వ్యాలంటైన్స్ డే ఇంకా బ్లాక్ డే గురించి పూర్తిగా చెబుతాను. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం అనేది రోమన్ కాలంలో నుంచి మొదలయ్యింది. ఈ కథ 3వ శతాబ్దంలో మొదలయ్యింది. ఆ సమయంలో రోమ్ చక్రవర్తి అయిన క్లాడియస్ పాలన జరుగుతుంది. క్లాడియస్కి ఒక నమ్మకం ఉండేది, పెళ్ళి అయిన అబ్బాయిలు యుద్ధంలో ఎక్కువ ఆసక్తి చూపరని, అందుకే వారికి వివాహాలు ఆపివేయాలని చెప్పాడు. అయితే క్రైస్తవ గురువైన సెయింట్ వ్యాలంటైన్ రాజు యొక్క నిర్ణయాన్ని సమర్థించలేదు. తను క్లాడియస్కి తెలియకుండా యువజంటలకు రహస్యంగా పెళ్లి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ సెయింట్ వ్యాలంటైన్ని తీసుకొచ్చి జైల్లో వేస్తాడు. అప్పుడు వ్యాలంటైన్ జైల్లో పనిచేస్తున్న ఒక జైలర్ కూతుర్ని బాగా ప్రేమిస్తాడు. ఆమెకు తన ప్రేమ విషయాన్ని తెలియజేయడం కోసం వ్యాలంటైన్ ఒక ప్రేమలేఖను రాసి దానిపై యువర్ వ్యాలంటైన్ అని రాసి ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వ్యాలంటైన్కి ఫిబ్రవరి 14న మరణశిక్షను విధిస్తాడు. ఆయన ప్రాణత్యాగాన్ని ప్రేమికుల కోసం అంకితం చేశారు. అందుకే ఫిబ్రవరి 14 రోజున వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వ్యాలంటైన్స్ డే గురించి అందరికీ ఏ విధంగా తెలిసిందో మీకు తెలుసా? 14వ శతాబ్దంలో ఆంగ్ల కవి అయిన జెఫ్రీ చాసర్ ఈ రోజుని ప్రేమికుల రోజుగా జరుపుకుంటుంది అని తన కవిత్వంలో రాశాడు. 17 నుంచి 18వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లోని దేశస్థులు ప్రేమలేఖలు రాసుకోవడం, గిఫ్ట్లు ఇచ్చుకోవడం ప్రారంభించారు. 21వ సెంచరీకి వచ్చేసరికి ప్రపంచ ప్రేమికుల రోజుగా మారిపోయింది. ఈరోజు ప్రేమికుల రోజు మాత్రమే కాదు, మన భారతదేశ జవాన్ల ప్రాణత్యాగానికి గుర్తు బ్లాక్ డే కూడా. తమ కుటుంబాన్ని, భార్యాపిల్లల్ని, తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో తీవ్రవాదులకు ఎదురెళ్లి నిలబడే, వారి ప్రాణాన్ని సైతం ఇచ్చి దేశాన్ని కాపాడే గొప్ప జవాన్ల గురించి తెలుసుకుందాం. 2019లో జరిగిన పుల్వామా అటాక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2019లో ఇదే రోజున పుల్వామా ఉగ్రవాద దాడి జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో పుల్వామా జిల్లా వద్ద సిఆర్పిఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అందుకే మన భారతదేశంలో చాలామంది ఈ రోజుని బ్లాక్ డేగా జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికుల రోజుగా కాకుండా అమర జవాన్లను స్మరించుకునే రోజుగా జరుపుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఈ రోజుని ప్రేమికుల రోజుగా కాకుండా బ్లాక్ డేగా జరుపుకుంటున్నారు. కొరియా, చైనా లాంటి దేశాల్లో ఏప్రిల్ 14న బ్లాక్ డేగా జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 14 అనేది ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజే. అదే సమయంలో మన భారతదేశంలో పుల్వామా అమరవీరులను స్మరించుకునే రోజుగా బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. సిఆర్పిఎఫ్ జవాన్ల క్యాన్వాన్పై జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు బాంబు దాడి చేశారు. అందులోనే 40 మంది భారత జవానులు అమరులయ్యారు. ఈ సంఘటన భారతదేశాన్ని తీవ్రంగా కదిలించింది. భారత్ పాకిస్తాన్పై 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ని జరిపింది. దక్షిణ కొరియాలో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే, మార్చి 14న వైట్ డే, ఏప్రిల్ 14న బ్లాక్ డేగా జరుపుతుంది. ప్రేమికుల రోజును జరుపుకోలేని సింగిల్స్ ఎవరైతే ఉంటారో వారు జాజాంగ్ మియోస్ అనే నూడిల్స్ని తింటారంట. మీరు వ్యాలంటైన్స్ డే ఇంకా బ్లాక్ డే గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.